అప్పుడప్పుడు తెర మీదకే అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి ఈ దేశంలో. 1 నేషన్ 1 ఎలక్షన్, లేకపోతే జమిలీ ఎన్నికలు, మొత్తానికి అసెంబ్లీలకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరగాలి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఒకసారి. అసెంబ్లీలను పార్లమెంట్ ఎన్నికలే కాదు, టోటల్ అన్ని లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిపేయాలని. అంటే ఇవన్నీ కొంత విపరీతమైన ఆలోచనలేమో అనిపిస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, అన్ని పార్లమెంట్ స్థానాలు, ఇక లోకల్ బాడీస్ అయితే మనం లెక్కేయడం కూడా కష్టం. ఇంత పెద్ద దీంట్లో ఇవన్నీ ఒకేసారి పెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లేకపోతే ఆ మధ్యలో ఖాళీ అవుతూ ఉంటాయి కొన్ని. అవి రాజకీయ కారణాల వల్ల ఖాళీ కావచ్చు, లేకపోతే పార్టీలు మారడం వల్ల ఖాళీ కావచ్చు, రాజీనామాలు చేయడం వల్ల ఖాళీ కావచ్చు, లేకపోతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చనిపోవడం వల్ల ఖాళీ కావచ్చు. ఆ చనిపోయిన వల్ల ఖాళీ అయిందాన్ని మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చేదాకా అటాగా పెడతారా? రాజ్యాంగం ఉల్లంఘిస్తారా? సో ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అది అసలు ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏదో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం 1 నేషన్ 1 ఎలక్షన్ మంచిదే దేశానికి అని చెప్పి ఇచ్చిన మాట వాస్తవం. కానీ దాని పాసిబిలిటీస్, డూస్ అండ్ డోంట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసుకోవాలి కదా ఇంత పెద్ద దేశంలో. ఆ చర్చల స్థాయిలో ఉంది, కోరిక ఉంది, బీజేపీకి ఉంది జమిలీ ఎలక్షన్లు పెట్టాలి, 1 నేషన్ 1 ఎలక్షన్. ఎక్కువ మాట్లాడితే 1 పార్టీ కూడా అనిపించుకోవటానికేమో ఉంది, వాళ్ళకు ఉంది, నిజమే. కొంత ఆర్థికపరమైన యాంగిల్ ఆలోచిస్తే మంచిదే దేశానికి. కానీ సాధ్యమా అసాధ్యమా అనేది కొన్ని ఉంటాయి. సరే, అవన్నీ పెద్ద మ్యాటర్స్. అవన్నీ అయ్యేది ఎప్పుడు, అయితే మంచిదా కాదా, ఈ చర్చ నడుస్తోంది దేశంలో. మేధావులు 2 రకాలుగా విడిపోయి ఉన్నారు మేధావులు ఈ విషయంలో కూడా. కొంతమంది న్యూట్రల్ మేధావులు కూడా, అంటే అటు ఇటు కాకుండా ఆ వాదన ఈ వాదన కాకుండా మధ్య మార్గంగా మాట్లాడుతున్న మేధావులు కూడా ఉన్నారు. ఈ మేధావులు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన ఇబ్బందుల్లో 2 పార్టీలతో వస్తుంది. ఒకటి వైసీపీ. అసలు ఇప్పటికీ ఈ 5 నెలల్లో ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయిన ఈ 5 నెలల్లో 500 సార్లు అన్నారు వచ్చేసిన ఎన్నికలు, రేపు మాపో ఎన్నికలు వస్తున్నాయి, రెడీగా ఉండండి అని వాళ్ళకి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు ఎలక్షన్లు అంటే ఎవడు చెప్పడు. విజయసాయి రెడ్డి అయితే ఆ మధ్య ట్వీట్లు కుమ్మేలు పెట్టాడు. వచ్చేసిన ఎలక్షన్లు నాకు పక్కా సమాచారం ఉంది, ఎనీ టైం ఎలక్షన్స్, నీ ప్రభుత్వం ఉండేది మహా అయితే ఏడాది లేకపోతే 2 ఏళ్ళు అని చంద్రబాబు అంటాడు, లోకేష్ని అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, వచ్చేసిన ఎలక్షన్లు అంటాడు. ఎలా, ఎందుకు వస్తాయి ఎలక్షన్లు, ఎప్పుడు వస్తాయి, ఎవరు చెప్పారు, నీకున్న సమాచారం ఏంటి? ప్రధానమంత్రి గారు చెప్పాడా? ప్రధానమంత్రి గారి చేతిలో ఉందా ఎలక్షన్? పార్లమెంట్ చేతిలో ఉంది. పార్లమెంట్లో అది ఒక చర్చ జరగాలి, దాని మీద ఒక డెసిషన్ జరగాలి, తీర్మానం. అది అయిన తర్వాత ఎన్నికల సంఘం ఒప్పుకోవాలి. ఎన్నికల సంఘానికి ఆ అవసరం ఇది, అది ఏదీ లేదు. గాలి మాటలు, గాలి కబుర్లు చెప్పేయడమే. అయిపోయింది ఇదిగో ఎలక్షన్, ఇదిగో ఎలక్షన్. ఎలక్షన్ రావాలని కోరుకోవడంలో తప్పులేదు, మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకోవడంలో తప్పులేదు. మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అసలు ఎలక్షన్ అయినా 4 రోజులకే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోతోంది అని. అది ఆయన బాధ. ఒక మహాకవి ఒక ఆయనకు ఉండేదంట, ప్రపంచం బాధ అంతా తన బాధగా ఫీల్ అయ్యేవాడంట. అట్లా ఈయన కూడా తన బాధ ప్రపంచం బాధగా ఫీల్ అవుతాడు. తనకు అధికారం లేకపోతే ప్రపంచానికి అధికారం లేదని ఆయన అనుకుంటాడు. ఆయన మీద ప్రేమ కన్నా తనను తాను సేవ్ చేసుకోవడం వల్ల బీజేపీని ఎలా జో కొట్టాలి, బీజేపీకి ఎలా పౌడర్ వేయాలనేది విజయసాయి రెడ్డి గారి గోల, ఆయన గోల అయింది. అందుకే ఎలక్షన్లు వచ్చేసినాయి తెల్లారు లెగితే ఇదే పాట. ఈ పాట లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ అందుకుంది. బీఆర్ఎస్ నాయకులు గడిచిన ఈ 4-5 రోజులుగా వచ్చేస్తున్నాయి జమిలీ ఎన్నికలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు. రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏ ప్రభుత్వాన్నైనా అలా అంటాయి, అనడంలో తప్పలేదు. అది అనడం తప్పని నేనెవరిని అంటానికి. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోంది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనండి, అది వేరు విషయం. కానీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే ఏంటి, మీకున్న సోర్స్ ఏంటి? బీజేపీ ఏమన్నా మీకు చెప్పిందా? ప్రధానమంత్రి గారు ఏమన్నా మీ చెవిలో చెప్పినాడా? పోనీ ఎన్నికల సంఘం ఏమన్నా చెప్పిందా? వచ్చేస్తున్న ఎలక్షన్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రెడీగా ఉన్నాడు, మీరు ఇప్పటి నుంచి అన్ని రెడీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకోండి అని చెప్పారా? అక్కడ జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి చెప్పిందా, మీరు రెడీ అవ్వండి, మొత్తం మూటలు సంచులు ఎక్కడెక్కడ ఉన్నాయో తీసుకొచ్చి పెట్టుకోండి,
మా ఇప్పటి నుంచే పంపకాలు మొదలెట్టుకోండి, డబ్బులు డంప్ చేయండి ఎక్కడికక్కడ అని చెప్పిందా? ఏంటి ఇది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలక్షన్లు? ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంత ఆరాటం ఏంటి? ఇంత ఆత్రం ఏంటి? ఎన్నికల కోసం ఇంత ఆత్రం ఏంటి? ప్రభుత్వాలతో పని చేయించండి, ప్రభుత్వాల వెంటబడండి, ప్రభుత్వాలు ఫెయిల్ అయితే నిలదీయండి. ఇప్పుడు లగచర్ల ఘటన జరిగింది మహబూబ్నగర్లో, వెంటబడ్డారు, ప్రభుత్వం వెనక్కి తీసుకుంది భూసేకరణ నోటిఫికేషన్ని. అట్లాగే మీ హయాంలో తీసుకున్న దిలావర్పూర్ అదేదో కెమికల్ ఫ్యాక్టరీ విషయంలో అప్పటి నుంచో గొడవ చేస్తూ ఉంటే అది ప్రభుత్వం అది కూడా వెనక్కి తీసుకుంది. రెండు బ్యాలెన్స్ చేసింది ప్రభుత్వం. మీరు చేసింది చేసాం, మేము చేసింది చేసాం. సామెత చెప్తారు కదా, హల్లీకి హల్లీ సున్నకు సున్నా అన్నట్టుగా చేసి పడేశారు. ఓకే, అట్లా వెంటపడండి ప్రభుత్వాల వెంట. అది వదిలిపెట్టి ఎలక్షన్లు వస్తున్నాయి. ఇది ఏంటి? ఈ పాట ఏంటి? నిజంగానే ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందా? ఎలక్షన్లు రావాలని కోరుకుంటున్నారా? కోరుకున్నంత మాత్రం ఎలక్షన్లు వస్తాయా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇన్ని ప్రజలు ఓట్లు వేయాలా? ఇది ఒకసారి కొంచెం డీప్గా జమిలీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని పదే చేస్తున్న స్టేట్మెంట్స్ మీద మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ సీనియర్ నేత అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. విపరీతమైన ఆరాటం కనపడుతోంది. పర్టికులర్గా దేశమంతా ప్రతిపక్ష పార్టీలు ఈ జమిలీ ఎన్నికలనే ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నాయి. ఒక బీజేపీ, ఎన్డీఏ పక్షాలు మాత్రమే జమిలీ ఎన్నికలకు సపోర్ట్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఏ పక్షాలు కానీ వాళ్ళు ఓకే దాన్ని స్వాగతిస్తున్నారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా స్వాగతిస్తున్నారు, అది వేరే విషయం. బీజేపీ మాత్రం చాలా బలంగా ఉంది ఆ విషయంలో. బట్ దేశంలో ఉన్న విపక్ష పార్టీలు కాంగ్రెస్తో సహా అందరూ వ్యతిరేకిస్తుంటే ఈ జమిలీ ఎన్నికలు అనే దాన్ని, అక్కడ వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాయి. ఎలా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు సరే, ప్రజలు ఒకసారి మ్యాండేట్ ఇచ్చి ఒక పార్టీకి అధికారంలో గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా సమస్యలపైన ఏదైతే ఇచ్చిన హామీల్ని అందించలేకపోతే దానిపైన కొట్లాడడం అనేది సర్వసాధారణం. ఓకే, అది ఉండొచ్చు. కానీ ఏదైతే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని, లేదు జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి ఎలక్షన్స్ వస్తాయి అని అంటే అది చాలా స్పష్టంగా అంటే వారి యొక్క వైఖరి ఎంత దారుణంగా ఉందని కనబడుతుంది. ఎందుకంటే భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చర్. వాస్తవానికి ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది తీసుకొని రావాలని అనుకుంటే దానికి అనేకమైన ఇష్యూస్, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఏదైతే నేషనల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసి రీజనల్ ఇష్యూస్ రేపు పొద్దున ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఏదైతే సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఏదైతే సంబంధించిన అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినా దాని తర్వాత పరిస్థితులు ఏవైతే ప్రాక్టికల్ గా అది పాసిబుల్ కాదు. దానికోసమే చాలా స్పష్టంగా ఏదైతే అది రాజ్యాంగానికి కానీ మన ఫెడరల్ స్ట్రక్చర్ ని దెబ్బతీసే విధంగా ఉందనే ఉద్దేశంతో ఐఎన్సీ కానీ ఇండియా అలయన్స్ ఉన్న పార్టీస్ చాలా స్పష్టంగా చెప్తుంది ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు, ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తారు. కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ ధోరణి ఆ విధంగా ఉంటే దాన్ని ఏదైతే సంబంధించి రాజకీయ పరంగా విమర్శలు చేయాలి, మాట్లాడడానికి ఏం లేదని చెప్పి అక్కడ వైసీపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ చాలా స్పష్టంగా, అంటే కేవలం ఏదో మాట్లాడాలి ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని ఇక్కడ ప్రభుత్వాలు నెరవేరుస్తున్నప్పుడు ఇంటెన్షనల్ గా ఏదో ఒకటి పొలిటికల్ గేమ్ ఆడాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా దానిపైన ఇప్పటివరకు ఈ రకంగా లీగాలిటీస్ కానీ ఇట్లా వస్తుంది, ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది, ఈ రకంగా ప్రాక్టికాలిటీ ఉంటుంది, ఈ రకంగా చేయగలుగుతామని ఎక్కడ కూడా లేదు. సో దాన్ని పెద్ద ఈ రోజు ఏదైతే సంబంధించి వారు అధికార దాహంతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మళ్ళీ కంటెస్ట్ చేయాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వారు చెప్పడానికి తప్ప ప్రాక్టికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించు కాదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. ఇండియా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ని దెబ్బతీసే విధంగా ఉంది. మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల కలయిక భారతదేశం. 100% నేషన్ తో పాటు రీజనల్ ఇష్యూస్ పైన కూడా రెస్పెక్ట్, ఆ ఇష్యూస్ ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంటది. రైట్. ఒక్క నిమిషం వెంకట్ గారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. జమిలీ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ దఫాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తన వైఖరిని వెల్లడిస్తూ వచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎనీ మూమెంట్ ఎలక్షన్లు వచ్చేస్తాయి, రేవంత్ రెడ్డి దిగిపోతాడు, ఇక మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అనే వెర్షన్ వస్తుంది. జమిలీ ఎన్నికల్ని స్వాగతిస్తున్నారా లేకపోతే రావాలని కోరుకుంటున్నారా? నేను జమిలీ ఎన్నికల విషయంలో అనేక సార్లు మా వైఖరి స్పష్టీకరించినాము.
జమిలీ ఎన్నికలు ప్రాక్టికల్గా సాధ్యం కాదనే విషయాన్ని చాలాసార్లు చెప్పాం. కాకపోతే ఏంటంటే ఆ జమిలీ ఎన్నికలను తేవాలనే ప్రస్తావన చేస్తున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. బహుశా వాళ్లకు దగ్గరగా ఉన్న పార్టీలన్నీ కూడా అదే మాటలు మాడుతూ ఉన్నట్టున్నారు. వాళ్ళందరిలో కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరలో, బహుశా నాకు తెలిసి జమిలీ ఎన్నికల ప్రస్తావన తెస్తూ వీలైనంత తొందరలో పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించుకొని ఆ యాక్టివిటీ ముందుకు తీసుకొస్తారనే విషయం బలంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా సాధ్యం కావచ్చు అనే మాట మాట్లాడినాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ 1 సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద, ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి విషయంలో, హామీలను నెరవేర్చే విషయంలో, ప్రజలతోటి వేరియస్ ఇష్యూస్ విషయంలో డీల్ చేసేటప్పుడు ప్రభుత్వం యొక్క వైఖరి, ఈ అన్ని విషయంలో ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉందనే విషయాన్ని చెప్తూ, ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుంది అనే ఒక భావన ప్రజల్లో ఉందనే విషయాన్ని చెప్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే భావన చెప్పాను తప్పితే రేపటికి రేపే ఎన్నికలు వస్తాయని, లేదా రేపటికి రేపే రేవంత్ రెడ్డిని దించేస్తారు. మొన్న కూడా కేటీఆర్ చెప్పారు, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వే ముఖ్యమంత్రి ఉంటే కూడా మాకేం అభ్యంతరం లేదు, మీ పార్టీ నిర్ణయించుకుంది కాబట్టి అనే విషయాన్ని కూడా చెప్పాను తప్పితే, మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఆచరణ మీద, ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మీద, కార్యాచరణ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు 4-5 రోజులుగా లగచర్ల విషయంలో కానీ మిగతా అన్ని విషయాల విషయంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న యూటర్న్ అనేది చాలా క్లియర్ కనబడతా ఉంది. వాళ్ళ యొక్క అసమర్థ వైఖరి కనబడతా ఉంది. ఇచ్చిన హామీల విషయంలో వెనకడుగు కనబడతా ఉంది. కాబట్టి దాని విషయంలో మాట్లాడాం. కానీ గతంలో కూడా చెప్పినాం, జమిలీ ఎన్నికలు ఈ దేశంలో ప్రాక్టికల్గా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు సాధ్యం కాదనే విషయం, నిన్ననే మహారాష్ట్ర ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి 2024, మరి ఒకవేళ వాళ్ళు అనుకుంటే దాన్ని 2 సంవత్సరాలు కుదిస్తారా? వాళ్ళ ప్రభుత్వం ఉంది అక్కడ, మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, అవి కుదిస్తారా? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్ ఉంది, దాన్ని కుదిస్తారా? ఇవన్నీ రకరకాల చర్చలు ఉన్నాయి. దాంట్లో ఒక విస్తృతమైన చర్చ దేశవ్యాప్తంగా జరగాల, నిష్పక్షపాతమైనటువంటి ధోరణిలో ప్రభుత్వం కేంద్రం వ్యవహరించాలా, అన్ని పొలిటికల్ పార్టీస్, దోస్ ఆర్ కాన్స్టిట్యూయెంట్స్, వెదర్ యూఆర్ ఇన్ ది రూలింగ్ ఆర్ నాట్ ఇన్ ది రూలింగ్, అందరితోటి మాట్లాడాలా, అన్ని వర్గాల చర్చ చేయాలా. దేశ హితాన్ని కోరి చేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయని నిర్ణయాలు తీసుకోవద్దనే విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీ విషయం వరకు క్లారిటీ శ్రీధర్ రెడ్డి గారు మనం ఒప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఏవైనా తొందరగా అధికారం లేని పార్టీలు తొందరగా అధికారంలోకి రావాలని కోరుకుంటాయి, అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా కొంతకాలం అధికారంలో ఉండాలని కోరుకుంటాయి. అంతవరకు తప్పలేదండి రాజకీయాల్లో. అది మనం దాన్ని ఏం ప్రశ్నించడానికి కూడా లేదు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం అవుద్ది, ఆంధ్రప్రదేశ్లో 5 నెలలు అయింది. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష పార్టీలు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి రావాలని ఇది మాత్రం ఎక్కడా లేదండి. ఈ 2 రాష్ట్రాలను కనపడుతోంది. ఎందుకు అనేది రామకృష్ణ గారు, వైసీపీ ఎందుకు ఈ పదే ఈ ప్రస్తావన చేస్తోంది? ఎలక్షన్లు అయిన మరుక్షణం మొదలుపెట్టారు, జమిలీ ఎన్నికలు వస్తాయి, లేకపోతే నేను ముఖ్యమంత్రిగా లేనందుకు ఆంధ్రప్రదేశ్ చాలా బాధపడుతోంది, ఇలాంటి స్టేట్మెంట్లు, కామెంట్లు, ఈ ట్వీట్లు ఏంటి? వాళ్ళకున్న సమాచారం ఏమైనా ఉందనుకోవాలా, లేకపోతే విష్ఫుల్ థింకింగ్ అనుకోవాలా? నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, అలాగే ఏబిఎన్ వీక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మనం 3 రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి చర్చ, దాన్ని చేయాలనేటువంటిది ఎన్డీఏకి సంబంధించినటువంటి లేదా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది సాధ్యాలు, దానిలో ఉన్నటువంటి లోపాలు, దాని అంతా కూడా చర్చకు వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి, ఇప్పుడు కూడా చర్చించవచ్చు. అది అయితే మీరు మొదలుగా చూస్తే వెంకటకృష్ణ గారు రాష్ట్రంలో ఇప్పుడోనే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి చెప్పేటువంటి మాట ఏమంటే, ఎన్నికలు ప్రతిరోజు జరిగేటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో ఉండకూడదు, దానివల్ల ఇతర కార్యక్రమాలు, ప్రత్యేకించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా వ్యవస్థ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలన్నీ కూడా త్వరితగతిన పూర్తయి ఒక 6 నెలల్లోనే అయ్యి మిగతా 4.5 సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది మేము అనుకోవడం జరిగింది. సరే, మా వరకు ఉన్నటువంటి రాష్ట్ర పరిధి కాబట్టి స్థానిక సంస్థలో లేదా సొసైటీలో, సాగునీటి సంఘాలు, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలు అవసరాన్ని అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళలేదా అప్పుడున్న సింపతి చేసుకోవడానికి?
ఊకే ఎన్నికలు ఎందుకు అదే అనుకోలేదు చెప్తున్నా కదా. సార్. అంటే మేము అనేది ఏంటంటే అది ఎందుకు 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 మేము దాన్ని స్వాగతిస్తాము అనేటువంటి దానికి చెప్పేది ఫెడరల్ దాన్ని గౌరవిస్తానే ఎప్పుడూ కూడా పూర్తి సమయం రాజకీయాలకే కాకుండా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన వాటి మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం కలగాలనేది ప్రధానమైనటువంటి విధానాల్లో ఒకటి. కాబట్టి సరే సాధ్యాసాధ్యాలు రద్దయితే మధ్యలో ఏంటి, వీటికి ఏం చేస్తారు, ఏం చేయబోతా ఉన్నారు అనేది తర్వాత మాట్లాడదాం. 2, ఇప్పుడు మీరు అన్నట్టుగా జమిలీ ఎన్నికలు వెంటనే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది మనం చూస్తే చట్టపరంగా కూడా చూసినట్లయితే 5 సంవత్సరాల కోసం జరిగినటువంటి ఎన్నికలు, 5 సంవత్సరాలు ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి అనేది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఉండవలసినటువంటి అవసరం. మీకు రాజ్యాంగ సవరణ చేస్తే దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీరు గతంలో కూడా చూస్తే ఈ మన దీనికి సమాచార హక్కు కమిషనర్లకు సంబంధించి పదవీ కాలాన్ని తగ్గిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జాతీయకి సంబంధించిన సమాచార హక్కు కమిషనర్లు కానీ లేదా రాష్ట్రాలకు సంబంధించిన కూడా తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు అలా సాధ్యం కాదు. ఎంపిక చేసుకోబడినటువంటి వాళ్ళు లేదా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో ఆ విధంగా చేసినప్పుడు ఆ పదవి అయిపోయిన తర్వాత మీరు సవరించుకున్నా కూడా చట్టాన్ని దాని తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది, కానీ ఈ లోపు అవదు అని కూడా అది ఒకటి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది ఈరోజు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించేటప్పుడు పనిచేయలేదు, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, ఈనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో కూడా వ్యవహరించటం లేదనేది స్పష్టం అవుతా ఉంది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో అవకాశం వచ్చి ప్రజాప్రతినిధులుగా అమ్ముకే అవకాశం వచ్చి చట్టసభలకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మేము చట్టసభలకు వెళ్ళాం అని మారాన్ చేసి మాకు ఇది ఇస్తేనే, మాకు ఇంత మాట్లాడే సమయం ఇస్తేనే అనేటువంటిది ఎక్కడా కూడా ఉండటం అనేది నేను చూడలేదు. అసలు చట్టసభలే కాదు, మేమంతా అధికార ప్రతినిధులుగా ఉన్నాం, మీరు చర్చలకు పిలుస్తూ ఉన్నారు, డిబేట్స్కి పిలుస్తారు, మాకు ఇంత సమయం ఇస్తేనే మాకు లేకపోతే మేము ఇంతసేపు మాట్లాడితేనే వస్తాం అనేది ఎవరు ఏ నాయకుడు కూడా అలా నాకు తెలిసి మాట్లాడిన వాళ్ళు ఉండరు సార్. అది పరిస్థితి అవకాశాన్ని బట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 నిమిషాలు మా ఎక్కువ మాట్లాడే అవకాశం సందర్భాలను బట్టి మాకు మీ డిబేట్ 10 నిమిషాలు ఇవ్వాలి అని మీరు మాకు 7 నిమిషాలు ఇవ్వాలని వినోద్ రెడ్డి గారు ఇట్లా మీరు నాకు టైమ్స్ పెడితే అది ఎలా సాధ్యం కాదు కదా. ఎట్లా అంతే కదా సార్, ఎలా సాధ్యం? ఇప్పుడు మాట్లాడే అవకాశాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆ సబ్జెక్ట్ ని బట్టి కొంత సమయం ఒకరికి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకప్పుడు వైసీపీ ప్రతినిధులు పాల్గొన్నప్పుడు కూడా వస్తుంది సార్, ఏమంటే మేము ముగ్గురు కూడా అంటే ఇప్పుడు ఈ రోజు ఎన్డీఏ పక్షాలుగా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు వైసీపీ ప్రతినిధి ఉంటే వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చిన సందర్భాలు ఉంటాయి, డిబేట్స్ లో పాల్గొన్న చెప్పగలుగుతాం మీకు, ఎందుకంటే మా ముగ్గురికి సమాధానం చెప్పేసి ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వం దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే లేదా చెప్పించలేకపోతే ఇవ్వటానికి మీకు కనుక శాసనసభాపతితో లేదా సభ మీకు సహకరించకపోతే ప్రజలు గమనించేటువంటి అవకాశం ఉంది. మనం ప్రజలు నమ్ముకుని రాజకీయాలు చేస్తా ఉన్నాం తప్పించి ఏదో ఇది కాదు కదండి. ప్రజాస్వామ్యతంగా నువ్వు ఎంపిక అయినటువంటిది అటువంటిది. అసెంబ్లీకి రావడానికే ఆయన అసెంబ్లీకి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రెస్ మీట్లు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్బం గడుపుకుంటున్న ఆయన లేదా విజయసాయి రెడ్డి ఆయన పార్టీ నాయకుడు వీళ్ళు వచ్చేస్తేనే ఎలా చెప్తున్నారు అనేది ఒక పాయింట్. అయితే అసలు బీజేపీ ఏమనుకుంటుంది? ఓకే, బీజేపీ ఏమనుకుంటుంది ఏముంది, బీజేపీ డెఫినెట్గా 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టాలని అనుకుంటుంది, దాని విధానంగా తీసుకున్నారు. జమిలీ ఎన్నికలు తీసుకురావాలి వీళ్ళని తొందరగా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వినోద్ గారు నమస్తే అండి, రేపు 2029లో ప్రస్తుత లోక్సభ గడువు అయిపోతుంది. 2029 కంటే ముందే లోక్సభను రద్దు చేసేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను కూడా వెనక్కి జరిపి ముందుకు జరిపి సెట్ చేసి జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఆలోచన చేస్తున్నారా సమీప భవిష్యత్తులో అట్లా వెళ్ళాలని? ఎందుకు ఈ పార్టీలు ఇట్లా అడావుడి చేస్తా ఉన్నాయి? వెంకటకృష్ణ గారు, మీకు ఏవిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్లోని మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. అంటే స్టార్టింగ్ నుంచి వాదనలు విన్నాను నేను. రాజ్యాంగం ప్రకారము ఇంత పెద్ద భారతదేశంలో 1 నేషన్ 1 నేషన్ 1 ఎలక్షన్ తర్వాత 1 నేషన్ 1 పార్టీ అంటారని. సో జస్ట్ 2 minutes ఆఫ్ బ్రీఫింగ్. మన దేశాన్ని అందరూ అన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మొత్తం దేశాన్ని మొత్తం వాళ్ళు బీజేపీ రూల్లోకి రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా వాడతారంటున్నారు. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని వదిలిపోయేటప్పుడు కూడా మీరు ఇంత పెద్ద దేశము, ఇన్ని విభిన్నమైన డైవర్సిటీస్ ఉన్నాయి, మీరు అసలు ఏల్కోలేరు అన్నారంట.
కానీ 2 రోజుల క్రితమే మనం రాజ్యాంగ దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనమే పరిపాలించుకోగలము. సో కాల్డ్ వెస్టర్న్ డెమోక్రసీస్ కన్నా ఈ రోజు మనం చూసాము, అమెరికాలో పోయినసారి 2020లో వాళ్ళు ఎలక్ట్ అయినప్పుడు క్యాపిటల్ రైట్స్ ఘర్షణలు జరిగాయి, మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి. యూకేలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళకన్నా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ బాగుంది, మనల్ని మనం పరిపాలించుకోగలుగుతున్నాము, మన ఎన్నికల ప్రక్రియ కూడా బాగా జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్, ఇందాక కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ రాజ్యాంగం గురించి చాలా చెప్పారు. మీకు నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు రాజ్యాంగంలో ఏముందండి? రాజ్యాంగంలో ఎన్నికలు ఫస్ట్ మనకు జరిగినప్పుడు 1952 నుంచి 1967 వరకు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఒకేసారి జరిగాయి. ఎవరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేసింది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు అధికారంలోకి రాకపోతే మొట్టమొదటిసారి ఆర్టికల్ 356 ను ఉపయోగించింది నెహ్రూ గారు. కేరళలో లెఫ్టిస్ట్ గవర్నమెంట్ వచ్చిందని డిస్మిస్ చేసేశారు. తర్వాత డిస్మిసల్ 1960లో 7 సార్లు చేశారు. 1966 నుంచి 1980 వరకు ఇందిరాగాంధీ గారు, ద గ్రేట్ ఇందిరాగాంధీ గారు 50 సార్లకు పైగా ఆర్టికల్ 356 ఇష్టం వచ్చినట్లు డిస్మిస్ చేయడం గవర్నమెంట్స్ ని. వాళ్ళకి అపోజిషన్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడు కావచ్చు, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు. మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఎమర్జెన్సీ తర్వాత ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 1 సింగిల్ స్ట్రోక్ ప్రెసిడెంట్ రూల్ ఉపయోగించి 9 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, పంజాబ్ వాళ్ళు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవని 9 రాష్ట్రాలలో ఆవిడ ప్రెసిడెంట్ రూల్ జస్ట్ డిస్మిసల్. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలకు కేంద్రానికి ఒక సమన్వయ లోపం ఏర్పడింది. అందువల్లనే 1967 వరకు సైమల్టేనియస్ గా ఒకేసారి జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం, ద గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల జరిగింది సరే మిస్టేక్. అప్పుడు ఎప్పుడో ఏమి ఇంత టెక్నాలజీ లేనప్పుడు 52 నుంచి 67 వరకు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేము? అండ్ ఇది నేను చెప్తుంది ఏంటంటే, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి అసలు లేదు. రాజ్యాంగాన్ని గౌరవించేది మేము. అండ్ సెకండ్ పాయింట్, రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. అంతకన్నా ముందే 2014లో ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పడింది. లా కమిషన్ ది కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు. మీరు ఈ రోజు అందరూ మాట్లాడేస్తున్నారు ఏవో ఎన్నికలు వచ్చేస్తాయని. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్. రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ బయట ఉంది, మీకు లా కమిషన్ సిఫార్సులు బయట ఉన్నాయి, అంతకుముందు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరు అది ప్లీజ్ ఐ వాంట్ రెడ్డి గారు, రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇచ్చిన రిపోర్టు, లా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇది స్వాగతించదగ్గ పరిణామమే. దేశానికి ఇది ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక పరిస్థితులు చూసినా లేకపోతే ఖర్చులు చూస్తే మంచిదే అని చెప్పినారు, కానీ ఇమీడియట్ గా పెట్టేమని వాళ్ళు అనలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇమీడియట్ గా పెడతానని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అన్నట్టు నేను కూడా వినలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది డిబేట్ అనేది అసలు ఆ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అవసరమా లేదా, పెడతారా లేదా అని కాదు, రాజ్యాంగం గురించి కూడా కాదు. అది ఓకే, పొలిటికల్ గా మీరు ఎన్ని ఇదైనా చేసుకోండి. నేను అంటున్నది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వచ్చేస్తున్నాయి. మోడీ గారు ఏమన్నా వీళ్ళిద్దరికి చెప్పినారా విడిగా? నాకు అర్థం కావట్లా. అది మీకేమన్నా తెలుసా? మీకు చెప్పకుండా అలా చెప్పారా? వెంకటకృష్ణ గారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ. రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. 2 దఫాలుగా మన బెనిఫిట్స్ ఇట్స్ నాట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు వద్దన్నారు కాబట్టి నేను స్ట్రైట్ గా వచ్చేస్తాను. అంటే మనం కూడా తెలుసుకోవాలి, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, సో ఐ హావ్ టు ఆస్క్ బీఆర్ఎస్ నేతల్ని. సార్, రామ్నాథ్ కోవింద్ గారు చాలా క్లియర్ కట్ గా రిపోర్ట్ లో మెన్షన్ చేశారు, ఫేజ్ 1 లో లోక్సభ, అసెంబ్లీ సైమల్టేనియస్ గా జరగాలి, ఫేజ్ 2 లో 100 రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ తేవాలి. ఇవి జరగాలంటే 3 విషయాలు జరగాలి. ముందు రాజ్యాంగంలో 16 సవరణలు తేవాలి. 16 సవరణలు తేవాలంటే 2 అప్పర్ హౌస్, లోయర్ హౌస్ లో బిల్లు, ఈ అమెండ్మెంట్స్ సవరణలు జరగాలి. దాంతో పాటు 50% స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళకు ఈ ప్రశ్న, దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 172, 324, 325 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇలాంటివి లోక్సభలో, రాజ్యసభలో 50% స్టేట్స్ అప్రూవల్ రావాలి. ఫస్ట్ స్టెప్ అది. అంటే ప్రెసిడెంట్ కి ఎటువంటి పవర్స్ ఉంటాయి, అసెంబ్లీ టర్మ్ ఎంత, లోక్సభ టర్మ్ ఎంత, ముందే రద్దయితే ఏం చేయాలి అనే విధానాలు. సార్ వెంకటకృష్ణ గారు, ఇవన్నీ అమెండ్మెంట్స్ చేసినారు అనుకోండి, అవి మాకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి, రాష్ట్రాలకు తెలుస్తాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలుస్తాయి. సో ఇది జరగాలంటే ఒక డిస్కషన్ జరగాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో జరుగుతుంది. మనం ఇంకా ఆ స్టెప్ కి వెళ్ళలేదు కదా. సెకండ్ పాయింట్, ఇంక్రీజింగ్ ద మెషినరీ. ఈవీఎంస్ ని కూడా మనం ఎక్కువ సంసిద్ధతతో తయారు చేసుకోవాలి. దానికి 9,000 కోట్లతో దగ్గర మనం కొత్త ఈవీఎంస్ ని, కొత్త వీవీప్యాట్ పేపర్స్ ను ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇవి కూడా మనం ఇంకా చేసినప్పుడు తెలుస్తుంది కదా మీకు, మనం చేస్తున్నాము, ప్రొడక్షన్ ఆర్డర్ పెడుతున్నామని. 3, ఫెడరల్ కోఆపరేషన్. అంటే ముఖ్యంగా రాష్ట్రాల పరిమితులు ఏంటి, దాంతో ప్రెసిడెంట్ రూల్ ఎలా పెట్టాలి, అన్ని రాష్ట్రాలను సమన్వయపరచుకోవడము. ఇప్పటికి 20,000 మంది అంటే లా నిపుణులు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నారు. అందరూ పొలిటికల్ పార్టీస్ తో ఒక కన్సెన్సస్ ఏర్పడ్డం. వీటన్నిటి జరిగినప్పుడు కూడా పిలుస్తారు కదా.
బీఆర్ఎస్ వాళ్ళని పిలుస్తారు, వైఎస్ఆర్సీపీని పిలుస్తారు, టీడీపీని పిలుస్తారు. సో నేను మిమ్మల్ని ఇప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను. రాజ్యాంగంలో సవరణలు తేవాలంటే పార్లమెంట్ లో పెట్టాలి ఆ బిల్లు. మరి భారతీయ జనతా పార్టీ ఇది yes, ఇక్కడ మేము తీసుకొస్తాము, మేము తీసుకొస్తాం. బట్ ఇంకా ఇప్పుడు తెలియదు కదా, మీరు ఎందుకు ఇట్లా అసత్య ప్రచారాలు స్టేక్ హోల్డర్స్ చేస్తున్నారు? అందరితో ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలి. ఇదెంత పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన 3 పాయింట్స్ తో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉంది. గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి, ఆయన ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి కోర్టులో కేసేస్తాడు. నాకు 5 ఏళ్ళకు ప్రజలు ఇది ఇస్తే వీళ్ళు నన్ను ఎట్లా మధ్యలో దిగిపోమని కేసేస్తే అది అడ్మిట్ అయ్యే పిటిషన్, అది ఎప్పటికీ వాదిస్తారు తర్వాత సంగతి. సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని ఉంటాయి కాబట్టి నేను అందుకే పాయింట్ ఏంటంటే దేశంలో ఎక్కడా లేనిది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఆరాటం ఇది ఎందుకు కనపడుతుంది అనేది నా మెయిన్ సెంటర్. ఒక్క నిమిషం వన్ మినిట్ ముగిస్తాను. 1 మినిట్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వం హయాంలో చూసాం మనము, ఏం లేకుండా లీగల్ గా చెల్లదని తెలిసినప్పటికీ ఒక రాజధానిని 3 ముక్కలు చేశారు. నేను చాలా సార్లు చెప్పాను ఈ పాయింట్ ని. ఒక హైకోర్టును మార్చాలంటే ముందు అక్కడున్న హైకోర్టు నిపుణులతో మనం అగ్రిమెంట్ తీసుకొని సుప్రీం కోర్టుకు తీసుకొని సెంట్రల్ లా మినిస్ట్రీతో తీసుకొని తర్వాత రాష్ట్రం సపరేట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఇందంతా చెప్పింది కూడా అదే. 1 నేషన్ 1 ఎలక్షన్ రావాలంటే ఇవన్నీ ఉన్నాయండి. అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది మామూలు ఇష్యూ కాదు. ఇది దాన్ని ఏదో మనం 4-5 ఒక డిబేట్ లో కూర్చొని తేల్చేయలేము. ఇది పార్లమెంటు, సుప్రీం కోర్టు, దేశంలో ఉన్న మిగతా వ్యవస్థలు, చాలా పెద్ద వ్యవహారం అది. దాన్ని ఏదో తప్పుదోవ పట్టించడానికి కూడా మినిమం కాదండి. ఒక్క నిమిషం వినోద్ రెడ్డి గారు ప్లీజ్. తప్పుదోవ పట్టించడానికి కూడా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీలుగా కాస్త సెన్సిబుల్ కామెంట్స్, సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్స్ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన అనే మాటకి సరే మిగతా విమర్శలు, వాళ్ళ దొంగ వీళ్ళ దొంగ అది వేరే విషయం. కానీ ఎలక్షన్స్ విషయంలో మాట్లాడేటప్పుడు ఎంత ఇది లెజిటిమేట్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం విజయసాయి రెడ్డి గౌరవ పెద్దల సభలో సభ్యుడు ఆయన రోజుకో ట్వీట్ పెడతా ఉన్నాడు, వచ్చి అతని ఎలక్షన్లో చంద్రబాబు రెడీ ఉండి మూటాములే సర్దుకో అని. అరే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మొదలెట్టారు, కేసీఆర్కి మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి అయిపోతున్నారు త్వరలో అని. అవ్వాలనే కోరిక నేనేమో ఇది చేయడంలా. సో ఈ పరిస్థితుల్లో అసలు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమంటున్నారు ఈ జమిలీ ఎలక్షన్స్ విషయంలో, ఈ జరుగుతున్న ప్రచారం మీద కానీ లేకపోతే ఈ ఆలోచనల మీద కానీ వాళ్ళు ఏమంటున్నారు అనేది. రాష్ట్రాల్లో అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని కొత్త పల్లవి లేదా హడావుడిగా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒపీనియన్ ఎలా ఉంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. జమిలీ ఎన్నికలు అనే అంశం మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారు అనేది కాస్త ఆసక్తిని కలిగిస్తున్న అంశమే. ఒకసారి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జమిలీ ఎన్నికల ప్రచారం పైన కానీ ఆ ఆలోచన పైన కానీ ఎలా మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ఒకే తానులోని ముక్కలు. బీజేపీలో బి, టీఆర్ఎస్ లో ఆర్ఎస్, ఈ 2 కలిపితే బీఆర్ఎస్ అని. ఇప్పుడు ఈ దేశాన్ని పెన్ను ప్రమాదంలోకి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలు అనే దాన్ని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తుంది. ఈ రోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా ఎన్నికలను కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్లోగన్ ని బీజేపీ తీసుకొచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్ష పార్టీలు, ఫర్ దట్ మ్యాటర్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఇందాక 1 నేషన్ 1 ఎలక్షన్ ఇది 1 పార్టీ దాకా పోయేటట్టుందంటే కాస్త వినూషారెడ్డి గారు నొచ్చుకున్నారు, లేకపోతే ఓకే అది వాటెవర్. కాకపోతే ఇవాళ దేశంలో ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నది ఇదే మాట. అధ్యక్ష తరహా ఎన్నికలకు వెళ్లాలనే ఒక తాపత్రయంలో ఉన్నారు మోడీ గారు, బీజేపీ కానీ దీంట్లో ఉన్నారు అని. సో ఇప్పుడు జమిలీ ఎన్నికలు అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ కూడా దాన్ని
సపోర్ట్ చేస్తున్నారా? ఆ అధ్యక్ష తరహా ఎన్నికలు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే మీ పార్టీ ఎందుకు జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని సంబరపడుతోంది? నేను ఒక్క విషయం నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. బలంగా మా పార్టీ వైపు నుంచి అధికారికంగా ఎక్కడ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయని, అవి ఫలానా సంవత్సరంలో వస్తాయని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. ఆ విషయంలో ఒక పూర్తి స్థాయి అభిప్రాయాన్ని మేము బయటికి ఇవ్వలేదు. ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే విషయాన్ని కేసీఆర్ గారు తప్ప అందరూ మాట్లాడారు సార్. ఒకటి లేదండి, నేను చాలా క్లియర్ గా మీకు చెప్తా ఉన్నాను. అనేక వేదికల మీద నిన్న కూడా మీ దీక్షా దివస్ లో నిన్న కూడా మీ నాయకులు అందరూ మాట్లాడారు చాలా మంది. నేనైతే దయాకర్ రావు గారు, మాజీ మంత్రి దయాకర్ రావు గారిది ఓపెన్ గానే విన్నాను కూడా. అంటే ఎన్నికలు త్వరగా వస్తే, ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఆ అంశాన్ని కోరుకుంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏమైనా ఉత్పన్నమైతే ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మేరకు బీఆర్ఎస్ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చెప్పారు తప్పితే పార్టీ విధానంగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడలేదు. దిస్ ఇస్ ద క్లారిటీ నెంబర్ 1. ఇప్పుడు మీరు కొంచెం సెన్సిబుల్ లీడర్, సెన్సిబుల్ స్పోక్స్ పర్సన్ కదా మీరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ జమిలీ ఎన్నికలు అనే దానికి బీఆర్ఎస్ వ్యతిరేకమా అనుకూలమా? నేనేమంటున్నానంటే ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని కోరినప్పుడు ఖచ్చితంగా ఎదమిద్దంగా రాతపూర్వకంగా మా అధ్యక్షుల వారు ఇస్తారు. నేను ఎందుకు డిఫర్ అవుతున్నా, ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఈ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు, ఎంపీలు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, అందులో మీ పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మా పార్టీ అభిప్రాయం తీసుకుని చాలా క్లియర్గా చెప్పినాము. ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఐ హావ్ స్పోకెన్ ఇన్ ది నేషనల్ మీడియా ఆల్సో in this regard. It is practically not possible in this country at this point in time. ఆ విషయాన్ని చెప్పాము. కానీ మళ్ళొకసారి ప్రజాముఖంగా చెప్పాల్సి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలుగా మాకున్న అంశాన్ని వినియోగించుకుంటాం. నెంబర్ 2, ఇవాళ పోయినసారి బీజేపీ తొందర కనపడింది. ఏమని? దేశంలో భారతీయ జనతా పార్టీకి గతంలో 2019లో ఉన్నటువంటి యొక్క అనుకూలత లేదు కాబట్టి ఖచ్చితంగా జమిలీ తెద్దామనే ప్రయత్నాన్ని కొంత మాట్లాడినారు. అది సాధ్యం కాలేదు. ఆ పరిస్థితి 240 సీట్ల రూపంలో కనబడింది. మళ్ళీ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి యొక్క నేతృత్వంలో కమిటీ వేసినప్పుడు యూనిట్ టు అండర్స్టాండ్ వాళ్ళ యొక్క ఎజెండాను అమలుపరచడం కోసం కావాల్సిన అభిప్రాయాన్ని రామ్నాథ్ కోవింద్ గారు ఇస్తారు. రామ్నాథ్ కోవింద్ గారితో సహా మొదలు పెట్టుకొని ఆ మొత్తం కమిటీ చూస్తే న్యాచురల్లీ కదా బీజేపీ సభ్యులే కదా 100%. అబ్సల్యూట్లీ. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ఎన్డీఏ నేతృత్వం ఇచ్చే పార్టీగా వారికి ఉన్న అభిప్రాయాన్ని రిపోర్ట్ వస్తుంది. దీంట్లో చిన్నపిల్లలన్నా ఈ దేశంలో చెప్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ చాలా రాజ్యాంగపరమైన అంశాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చున్న మిగతా వక్తలకు తెలియని విషయాలేవి కాదు. కానీ ప్రజల పరంగా బేసికల్లీ మీరు ఏ రాజ్యాంగం అధికారం తీసుకొచ్చి మాట్లాడినా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. కానీ ఒక విషయం మాత్రం అందరం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని పక్కన పెట్టడమా లేకపోతే విషయం కాకుండా ఒక రకమైన అధ్యక్ష తరహా పరిపాలనను అనుసరిస్తూ దేశంలో బీజేపీ వ్యవహారశీలిందనే విషయాన్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు మొన్న ఎలక్షన్లో మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూస్తే ప్రజల యొక్క రెస్పాన్స్ మీరు చూడండి. బీజేపీ ఇండివిజువల్ టాలీ ఎందుకు తగ్గింది అంటే ఒక రకమైనటువంటి యొక్క పరిపాలన ఎట్లా ఉంది లాస్ట్ 5 years లో డెసిషన్ మేకింగ్ అనే విషయంలో అప్రోచ్ ఉందనేది. కాబట్టి ప్రజల రెస్పాన్స్ కనబడింది దాంట్లో. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని కూడా పూర్తి స్థాయిలో గౌరవించాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఏర్పడిందంటే వీ కెన్ అండర్స్టాండ్. ఇంత పెద్ద దేశం బల్మురి వెంకట్ గారు, ఎందుకు ఇందులో కుట్ర కనపడుతోంది? అధ్యక్ష తరహా పరిపాలన ఉన్న దేశాలన్నీ ఆల్మోస్ట్ కాస్త అభివృద్ధి పదంలో సాగుతున్నాయి, కాస్త మంచి ఇదిగానే ఉన్నాయి కదా. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అదే. అఫ్ కోర్స్ కొన్ని దేశాలు నియంతృత్వంలోకి వెళ్ళాయనుకోండి, రష్యా కానీ చైనా కానీ ఇలాంటి దేశాలు నియంతృత్వంలోకి వెళ్ళాయి. కానీ ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో డెమోక్రసీ ఉంది, అక్కడ అధ్యక్ష తరహా పరిపాలన ఉంది. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకవేళ వన్స్ అది జరిగితే మహా అయితే మోదీ గారు ఒకసారి ఉంటారేమో, తర్వాత అధ్యక్షులు మారుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఒకళ్ళు ఉండరు కదా. వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మేమందరం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గానీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అందరు గానీ రాజ్యాంగాన్ని మారుస్తారంటే రాజ్యాంగాన్ని తీసేస్తారని కాదు,
ఇటువంటి సవరణ తీసుకొని వచ్చి ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ గా ఉన్నదాన్ని కంప్లీట్ గా తీసి ఏదైతే అధ్యక్షత తీసుకొని వచ్చి ఏదైతే సంబంధించి మోనోపాలీగా చేసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది దానిపైన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం. దాంట్లో అనేక కారణాలు ఉన్నాయి. గతంలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈవీఎంస్ తీసుకొచ్చినప్పుడు కానివ్వండి ప్రాపర్ గా జరుగుతుందని, దాని తర్వాత ఈవీఎంస్ పైన ఈ రోజు వస్తున్న ప్రస్తావన కానివ్వండి, ఎలాన్ మస్క్ వంటి వ్యక్తులు కూడా ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలుగుతామని చెప్పారు. అంటే అనేక దీనికి ముడిపడి ఉన్నాయి. సో దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఏదైతే ఇంతకుముందు సరే బీజేపీ పార్టీ పెద్దలు వారు మాట్లాడుతూ స్పోక్స్ పర్సన్ వారి స్టాండ్ వారు చెప్పారు. చాలా స్పష్టంగా ఏదన్నా కూడా పబ్లిక్ ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఒక రిప్రజెంటేటివ్ కి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరికన్నా కూడా ఏదైతే సంబంధించి దాన్ని మధ్యలో తీసుకొని వచ్చి ఏదైతే దాన్ని తీసేస్తాము, తొలగిస్తాము, లేదు డిజాల్వ్ చేస్తాము అని అంటే దానికి సంబంధించి ప్రాక్టికాలిటీస్ ఏందో వాస్తవాలు చెప్పిన తర్వాత దానిపైన చర్చ పెడితే బాగుంటది. అవన్నీ పెట్టకుండా కేవలము తొందరపాటుతనంతో లేదైతే ఇమీడియట్ గా చేస్తాము అని చెప్పి ఈ రకమైన ప్రస్తావనలు, ఈ రకమైన చర్చలు ఏదైతే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏదైతే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ వంటి పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ రేపే వచ్చేస్తే అంటే ఎల్లుండే వచ్చేస్తే ఎలక్షన్స్ ఇమీడియట్ గా వస్తాయని ఇటువంటి మాటలు అనేది ఏదైతే బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళకి సరికాదు. ఇప్పుడు విధానపరంగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారిని నేను మళ్ళీ క్లియర్ గా అడిగితే ఆయన విధానపరంగా ఈ రకమైన ఎన్నికలు ఇది ఆమోదయోగ్యం కాదు, అది కాంగ్రెస్ అన్నదని కాదు, మా విధానం కూడా మా అదే ఈ దేశానికి ఇది కాదని చెప్పారు. కానీ విధానపరంగానేమో జమిలి ఎన్నికలకు విరుద్ధం, కానీ జమిలి ఎన్నికలు తొందరగా వచ్చి రేవంత్ రెడ్డి దిగిపోతే బాగుండనేదేమో కోరిక. ఎట్లా ఇది వెంకట గారు? 10 ఏళ్లు పరిపాలించిన ఒక పార్టీ ఏదైతే సంవత్సర కాలం పాటు పూర్తి కాకముందే ఒక ప్రజా పరిపాలన మా ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందిస్తుంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించలేక ఏదైతే వాళ్ళు చేయలేని ఒక అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో వారి రోజు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. 10 ఏళ్లుగా వాళ్ళు చేసిన పరిపాలన 10 నెలల పరిపాలన ఏదైతే 10 నెలల పరిపాలన కాకముందే తట్టుకోలేకపోతున్నారు. అంటే విమర్శించుకోవచ్చు, విధానాలు విమర్శించవచ్చు, లేకపోతే ఇప్పుడు మూసి, లేకపోతే హైడ్రా, లేకపోతే లగచర్ల భూసేకరణ, ఎన్నైనా రైతు రుణమాఫీ లేదా రైతు బంధు, ఇంకేదైనా కానీ విమర్శించవచ్చు. అంశాల మీద ప్రభుత్వాన్ని కడిగి పారేయచ్చు, తప్పేం లేదు. అసెంబ్లీ వేదిక కూడా ఉంది కదా, అసెంబ్లీకి వచ్చి కూడా చర్చించవచ్చు, సమస్యలపైన మాట్లాడొచ్చు కదా. ఇటువంటి మాటలు ఏదైతే బాధ్యత గల మంత్రిగా పనిచేసి బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఎన్నికలు రేపు వస్తే ఎల్లుండి వస్తే వాళ్ళు స్పెక్యులేషన్స్ మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కానీ వారు పార్టీలో ఉన్న నాయకులకు కూడా స్పష్టత ఉండాలి కదా. అదే విధానపరంగా జమిలికి వ్యతిరేకం, కానీ జమిలి వస్తే బాగుండు, ముందు రేవంత్ రెడ్డి దిగిపోయి మళ్ళీ మనం అధికారంలో రావచ్చనే కోరిక కనపడుతుంది నాకైతే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఒకటేంటంటే ఇంత ఇన్సెక్యూరిటీ పనికిరాదు. ఇప్పుడు మా పార్టీ అత్యుత్సాహం కూడా మంచిది కాదు. దీక్షా దివస్ సందర్భంగా ఓకే సరే, నేనేమంటున్నా, నాకు ఎంత ఉత్సాహం, నేను పొద్దున వాకింగ్ చేసిన అనుకోండి, నేను బ్రిస్క్ వాక్ చేస్తా, పలానా వాళ్ళు స్లో వాక్ చేస్తారు, 100 మీటర్లు నా దగ్గర టైమింగ్ ఉంటుంది, మీలో టైమింగ్ ఉంటుంది. నేనేమంటున్నా, రాజకీయ పార్టీ నాయకుల దగ్గర ఉన్నటువంటి యొక్క వ్యవహారాలను అనుసరించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దీక్షా దివస్ జరిగినప్పుడు పలు చోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు బ్రహ్మాండంగా మాట్లాడినారు. నాయకులు అక్కడ కార్యకర్తల ఉత్సాహం, నాయకుల ఉత్సాహం చూసి రకరకాల పద్ధతుల్లో మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన అంత ఇన్సెక్యూరిటీ అక్కర్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ సింపుల్ మెజారిటీ, యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ అదర్ సపోర్ట్. మా ఉద్దేశం ఏంటంటే మేము అన్ని మీరు అన్నారు ఇష్యూ బేస్డ్ గా మారడం అంటే మూసీ విషయంలో, లగచర్ల విషయంలో, హైడ్రా విషయంలో, గురుకులాల విషయంలో, రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. దానికి కదా మీరు కడుపుమండి ఇవాళ మా మీద తిట్ల దండగాని అనుకుంటున్నారు. ఇవాళ ఆర్కే గారి దగ్గర కూడా ఇక్కడ చూస్తా ఉన్నాను వీకెండ్ కామెంట్. సరే మేమేమంటున్నాం ఓకే, కానీ ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ప్రజల మూడ్ని, ప్రజల యొక్క అవసరాన్ని ఏమంటారు రెస్పాండ్ చేయడము, లేకపోతే రిఫ్లెక్ట్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ. మీరు అభద్రతా భావం, పార్టీలో ఉన్నటువంటి గందరగోళాన్ని మీరు తట్టుకోలేక మాట్లాడితే మేమేం చేయలేం. సంవత్సరాల పాటు ఇదే జమిలి ఎన్నికల మీద ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అసలు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు వైసీపీ ఏ సమాచారంతో ఇట్లా రిపీటెడ్ గా మాట్లాడుతోంది, దాన్ని ఎందుకు బీజేపీ ఖండించట్లేదు? ఇది కూడా పాయింటే. జమిలి ఎన్నికలకు సంబంధించి దేశంలో 2 క్లియర్ ఇవి కనబడుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాలు, బీజేపీ మిత్రపక్షాలు
దాన్ని ఓకే చేస్తున్నాయి. జమిలీ ఎన్నికలు మంచిదే, రావాలి, పెట్టాలి అని మాట్లాడుతున్నాయి. కొంతమందికి పైకి ఇష్టం లేకపోయినా పైకి మాత్రం మరి కూటమి ధర్మం కాబట్టి ఓకే చేస్తున్నట్టుగా కనపడుతోంది. విపక్షాలు అయితే ఎందుకు వినుష గారు నవ్వుకుంటున్నారు, సరే ఓకే. విపక్షాలు మాత్రం అవుట్డేట్గా రిజెక్ట్ చేస్తున్నా కూడా రాష్ట్రాల్లో ఉండే అధికార ప్రభుత్వాల మీద ఉన్న కోపంతో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కోపంతో జమిలీ ఎన్నికలు రావాలనో లేకపోతే ఏదో సంథింగ్ విష్ఫుల్ థింకింగ్ సంథింగ్ ఏదో కనపడుతుంది. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఈ జరుగుతున్న ప్రచారం మీద ఒక కామెంట్ చేశారు. ఎవరో అడిగిన ప్రశ్నకి కామెంట్ చేశారు. అదొకసారి చూద్దాం, మనం చూసి చర్చలోకి వెళదాం. ఏంటి దాని నష్టం ఏంటి? మనం ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకటిసారి అవుతున్నాయి, నాకు ఆ పని అయిపోయింది. రేపు లోకల్ బాడీస్ కూడా ఇది అవతారం వచ్చేసి ఉంటే ఇంకా 5 ఏళ్ళు డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టేవాడిని. ఏంటి దాని నష్టం ఏంటి? మనం ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకటిసారి అవుతున్నాయి, నాకు ఆ పని అయిపోయింది. రేపు లోకల్ బాడీస్ కూడా ఇది అవతారం వచ్చేసి ఉంటే ఇంకా 5 ఏళ్ళు డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టేవాడిని. సో clearly he is welcoming the one nation one election almost, because ఆయన ఏమంటారంటే ఏంటి దానివల్ల నష్టం ఏంటంటే అసెంబ్లీ పార్లమెంటు మొన్న ఒకేసారి అయిపోయినాయి, ఈ లోకల్ బాడీస్ కూడా అయిపోయి ఉంటాయి. అయితే వాటితో పాటు లేకపోతే అవుతూనే వెంటనే ఇప్పుడు అవ్వాల్సి ఉంది, డ్యూ ఉంది కదా, అవి కూడా అయిపోయి ఉంటే 5 ఏళ్ళు పూర్తిగా మనం పరిపాలన మీద ఫోకస్ పెట్టేవాళ్ళం అనేది ఆయన ఆలోచన. అదే చెప్తున్నాను నేను, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అలా మాట్లాడుతున్నాయి. రామకృష్ణ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం సార్ శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు పోయినసారి ఎన్నికలు 2018లో ఎన్నికలు ముందుగానే వెళ్ళారు, ఒక 6 నెలలు ముందుగానే వెళ్ళడం వల్ల అది కొంచెం ముందుకు వచ్చినాయి. ఇంకా చాలా దేశంలో ఒక 5 రాష్ట్రాలు ఏమో ఉన్నాయి అంతే పార్లమెంట్తో పాటు, మిగతా అన్ని వెనక ముందే అవుతున్నాయి. చూస్తున్నాం కదా, ఎవ్రీ 6 నెలలకు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ 2 మీకు వచ్చినాయి కదా అని చెప్పి అందరికీ వచ్చినాయి అన్నట్టుగా అన్నారు. మరి ఎలా సాధ్యం అది? రామకృష్ణ గారు, అసలు ఒకటి సార్, ఇప్పుడు ఇది ఒక రకంగా సార్, ఇప్పుడు ఇది ఒక రకంగా అనవసరమైనటువంటి, అంటే 20 ఈలోపే వచ్చేస్తాయని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం, పుకారు లాంటి ప్రచారం, దుష్ప్రచారం కంటే పుకారులు. ఇప్పుడు ఇంట్లో పోరు, ఇంటి పోరుతో సతమతం అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, పార్టీని నడపలేక ఇబ్బంది పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చాలదన్నట్టుగా గతంలో దేశంలోనే అత్యధిక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రిగా వివిధ కేసులను ఎదుర్కొంటున్నటువంటి స్థితి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి పేరుని చేర్చుకున్నటువంటి, అవినీతిలో పేరుని చేర్చుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీటన్నిటినీ ఇప్పుడు ఒక మనిషి మనతో ఉండాలంటే ఒక రీజన్ ఉండాలి. వెంకటకృష్ణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మనతో ఉండి ప్రయాణం చేయడానికి ఒక కారణం ఉండాలి. సరే, రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీద ఉండడం సానుభూతితో 2014లోనే అధికారంలోకి వస్తుందని భావించినటువంటి పార్టీగా అవకాశం రాకపోవడం, దాని తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారాలు, పుకార్లు, ఇదన్నింటినీ పరిగణలో తీసుకుని 2019లో అధికారంలోకి రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నమ్మినటువంటిది 175 ఖచ్చితంగా కూడా స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే కోల్పోయే పరిస్థితి వచ్చింది. కోల్పోవడం కూడా ఆల్మోస్ట్ 10-11 స్థానాలు తప్పించేసారు. వచ్చినటువంటిది బాధ్యత లేదు. ఈ రోజు ఏదో ఒకటి చెప్పి 10 మందిని కాపాడుకోవాలంటే ఏముంది? అబ్బాయి 4 నెలల్లో నాకు ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు నేనంటే ఉన్నతున్నట్టు మాట్లాడతా కాబట్టి సరే వేరు, నాకు పదవి వచ్చేస్తాను, రేపు పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటి ఇస్తానన్నారు, లేదా అవసరమైతే ఇంకోటి చేస్తానన్నారు అని చెప్పి నేను 4 ప్రచారం చేస్తూ ఉంటే 10 మంది పోగొడుతూ ఉంటారు అనేటువంటి భావన ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం లేనటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకి ప్రజల్లో మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చెప్పుకునేటువంటి మాటలు ఏంటంటే రేపు పొద్దున్న మాకు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. మనకేం మన చుట్టూనే కనపడతా ఉంటారు. వీళ్ళలో అగ్రగణ్యుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం వచ్చేస్తుంది, ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చేసింది, ప్రజల్లో ఏం కనపడతలేదని చెప్పుకుని పెట్టెల దొరలు ఉంటారు వెనకటికి. ఆ పెట్టెల దొరలు చెప్పుకున్నట్టుగా తిరిగేటువంటి పరిస్థితి తప్పించి ప్రజలని జాగృతం చేయటం కానీ, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం కానీ, ఏదైనా పదవి ఉంటేనే పనిచేస్తామంటే మేము చేయట్లే 30 ఏళ్ళ నుంచి. నేను చెప్పేది ఏమంటే అసలు ఆయనకి ఏముందండి, ముఖ్యమంత్రి మీ పార్టీని అడగాల్సిన ప్రశ్న.
మీ పార్టీని అడగండి, మీ నాయకుడిని అడగండి, నాకు పదవి లేకపోతే నేను చేస్తున్నానని చెప్పుకోండి. నేను వేరే ఉద్దేశం అంటే నేనేమన్నానంటే అవకాశాలు ఇప్పుడు మాకంటే ముందు అవకాశాలు వచ్చిన వాళ్ళు తర్వాత రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు తర్వాత రాని వాళ్ళకి తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పేది మనం రాజకీయాల్లో ఉందాం అనుకున్నాం, ఒక నాయకుడిగా ఉందాం అనుకున్నాం, సరే ప్రజాప్రతినిధిగానే ఇంకో అవకాశం వస్తుందని ఆశించడం వేరు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతని గురించి మనం మాట్లాడుకునేదానికి మనం అంటే ఇప్పుడు అతను మాట్లాడే మాటలకి అర్థం ఏముంది? నేను ఇందాక చెప్పాను, రాజ్యాంగం ప్రకారం సవరణ జరగాలి, సవరణ జరిగిన తర్వాత వచ్చేది తర్వాత ఎప్పుడంటే దాని తర్వాత వచ్చే కాలానికి సంబంధించి కానీ ముందు అవదు. ఒకవేళ ఈ ఇక్కడ గనక ఎన్నిక జరపాలి అని గనక ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా శాసనసభను రద్దు చేయడానికి శాసనసభ ఆమోదించాలి. ఆమోదించితే కానీ 2029 లోక్సభ కూడా ఆమోదించబడాలి. అది ఆమోదించితే కానీ అక్కడ ముందుకు రాదు. అట్లా ఇక్కడ ఆమోదించబడాలి, లేదా నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అక్కడ ఆమోదించాల్సినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ దీనిలో ఉన్నాయి. అందుకని చాలా స్పష్టంగా ఈనాడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అధికార పక్ష నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పేశారు 2029 వరకు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని. దాని అర్థం ఏంటి? ఇప్పుడు శాసనసభని రద్దు చేసేటువంటి హక్కు మాత్రం ఎవరికి ఉండదు సార్, రాజ్యాంగ సవరణ జరిగినా సరే. ఇది వాస్తవం, ఎందుకంటే ఒక న్యాయవాదిగా కూడా చెప్పాలి కూడా చెప్తున్నాను. అది తర్వాత కాలం వేరు. ఇది 5 సంవత్సరాలకు ఎంపికైనటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ. ఎన్నికలకు వెళ్ళాలంటే శాసనసభతో ఆమోదం ద్వారానే జరగాల్సినటువంటి అవసరం. దానిలో ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పేయడం జరిగింది. ఎందుకు వెళ్తామో ఇదంతా కూడా అనవసరమైనటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ప్రారంభంలోనే చెప్పాను, మా పార్టీ సిద్ధాంతం, మా నాయకుడి యొక్క ఆలోచన మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఎన్నికలు అనేవి ఒకసారి జరిగిపోవాలి, ఏ ఎన్నికలన్నా కానీ అని. ఇప్పుడు వచ్చింది జమిలీ ఎన్నికల చర్చ. మేము 1999లోనే వీటి మీద చర్చించి అన్ని ఎన్నికల్ని 6 నెలల్లో కంప్లీట్ చేయాలని అనుకున్నాం. సరే కొన్నిసార్లు సాధ్యమైంది, ఉప ఎన్నికలు వచ్చినాయి, రాలేదు, ఇవన్నీ వేరు. బట్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అయితే ఏంటంటే స్పష్టంగా 3-4 నెలల్లోనే అన్ని ఎన్నికలు పూర్తిగా పరిపాలన మీద దృష్టి సారించాలి అనేది ఆయన యొక్క స్పష్టమైనటువంటి ఆలోచన. దానిలో కొన్ని ఆచరణలో కొన్ని సాధ్యమని అవలేదా అనేది స్పష్టంగా ఉన్నటువంటి ఆలోచన ఎన్నికల ద్వారా తీసుకొచ్చిన మీకు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర స్థాయిలో లోకల్ బాడీస్, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 2-3 నెలల గ్యాప్లో లోకల్ బాడీస్ పెట్టేసుకుని ఒక రాష్ట్ర స్థాయి వరకు సాధ్యమే. అది ఇంత పెద్ద దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రాలన్నింటినీ వెనక్కి జరిపి ముందుకు జరిపి కొన్ని ప్రభుత్వాల ఆయుష్ని రెండేళ్లు ముందుగానే పీక పిసికేసి కొందరికేమో 2 ఏళ్ళు పెంచాల్సి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టి ఇదంతా చేయడం అనేది పూర్తిగా నేను అసాధ్యం అని అనను, కానీ అంత ఈజీగా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్క మాట వెంకటకృష్ణ గారు నేనేమంటున్నానంటే ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరగాల్సినటువంటి, ఇవాళకి వాళ్ళు జరిగిపోతుందని వీళ్ళు చేసేటువంటి పుకారు ప్రచారాన్ని వాస్తవం కాదంటున్నాను. మీరు అన్నట్టుగా కొన్ని ఇబ్బందులు, వీటిని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ ప్రాసెస్ 10 సంవత్సరాలు ఇప్పుడు ఇందాక వారు చెప్పారు 52 నుంచి 67 వరకు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఒకటి మళ్ళీ డిలే, మళ్ళీ అట్లాగే ఒక 2-3 ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని కూడా కలుస్తాయి తప్పించి ఇది ఒక్కసారి జరిగేటువంటి అవకాశం ఉండదండి. అది వాస్తవం. దీన్ని కాదని అధికారంలో లేనటువంటి వాళ్ళు ఏదో అత్యుత్సాహం చూపించేవాళ్ళు, ఆత్రం పడేవాళ్ళు, లేదంటే వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళు, చేసే పని మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, ఈ అందరూ అసలు రాష్ట్రంలో ఉండకుండా, అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయేటువంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేనికి మాకు ఎప్పుడు అధికార పీఠం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆ కుర్చీ తప్పితే ఇంకోటి కనపడతల్లా. ప్రజలను చూడండి, ప్రజలను గమనించండి, ప్రజల పట్ల మాట్లాడండి, మీకు బాధ్యత ఉంది. అదేం చేయకుండా ఎన్నికలు ఎప్పుడోసారి వస్తాయి సార్. నేను అనేది 2029 వరకు రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు. రెడ్డి గారు ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, దేశంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది, రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేసింది, లా కమిషన్ ఒపీనియన్ అడిగారు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఓపెన్ గా చెప్పలా. పాలసీ మ్యాటర్స్ లో వెళ్తున్నారు, విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. విపక్షాలు ఎక్కడ ప్రచారం చేయట్లా, కాకపోతే మేము వ్యతిరేకం అని చెప్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అంటే నాకు ఎందుకు ఎక్కడ బీజేపీ దాన్ని ఖండించిన దాఖలాలు నాకు కనిపించలేదండి. వెంకటకృష్ణ గారు, మీరు అన్నట్లు అది ఒక ఆలోచన. 1 నేషన్ 1 ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మేము అట్లే ఆర్టికల్ 370ని తీసేయాలని చెప్పి 1950 నుంచి కూడా ప్రయత్నించాము. ప్రజల ఆమోదంతో
ఆ చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఈ ప్రొసీజర్ టైం పడుతుంది. అది Correct. ఎన్నేళ్ళు అనేది మనకు తెలుస్తుంది. Correct, correct. మీకు 82nd అమెండ్మెంట్ పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది. అది పక్కన పెట్టేయండి. ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. అది చట్ట ఆమోదంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న సెకండ్ పాయింట్ కు వద్దాం. ఇది ఎక్కడా లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి వింత పోకడలు చూస్తున్నాం. ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారిది ప్లే చేశారు కాబట్టి నేను చూస్తున్నా. కుట్ర పెట్టేశారంట, కుట్రలు చేసేస్తున్నారంట, 1 నేషన్ 1 ఎలక్షన్ ఇప్పుడే వచ్చేస్తుందంట ఆయన దింపడానికి. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత అందరూ నోటీస్ చేసే ఉంటారు. మీరు చూసారనుకోండి, మహారాష్ట్ర ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరే స్టార్ క్యాంపైనర్ ఉన్నారు. ఆ స్టార్ క్యాంపైనర్ గారు 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి వెళ్ళారంట. అక్కడ తెలుగు వాళ్ళు చాలా ప్రామినెంట్ గా నో ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లు. తెలంగాణ అన్నా నేను, అందుకే తెలంగాణ అన్నాను. Okay. తెలంగాణ కాంగ్రెస్ నుంచి స్పెసిఫిక్ మీరు ఇద్దరు అన్నారు కాబట్టి నేను కంపారిజన్ చేస్తా. ఓకే, తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఎన్డీఏ నుంచి ఇద్దరు వెళ్ళిండాల్సింది, ఒకరు అనుకోకుండా పర్సనల్ గ్రీవెన్స్ వల్ల ఒకరు వెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒకరు వెళ్ళారు. ఇద్దరు 10 అసెంబ్లీలలో క్యాంపెయిన్ చేశారంట. ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్న చోటే క్యాంపెయిన్ చేశారంట. మరేమో ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళిన నేత క్యాంపెయిన్ చేసిన చోట 10 out of 10 100% స్ట్రైక్ రేట్ అంట. అది మనందరికీ తెలుసు. మన సో యు ఆర్ ఎండార్సింగ్ దట్ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని యు ఆర్ ఎండార్సింగ్. నేనేం ఇంకా చేయట్లేదు, మీరు కంప్లీట్ గా చెప్పేది వినండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన చోట 1 out of 10 అక్కడ వాళ్ళు ఓడిపోయారంట. ఇది జరిగాక ఏం జరిగింది? తెలంగాణలో ఆల్రెడీ ఫెయిల్యూర్. మీరు అందరూ వింటున్నారు కదా, 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి తెలంగాణ రాజకీయాలకు వచ్చాక తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి అక్కడ వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని మీరు ఎందుకు బీజేపీగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? జమిలి ఎన్నికలు వస్తున్నాయనే ప్రచారాన్ని. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ రేవంత్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది వదిలేయండి మేడం, అది వదిలేయండి. తెలంగాణలో జరగాల్సిందని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాసేపు అయితే రాధాకృష్ణ గారి విశ్లేషణ కూడా ఉంది. అది వదిలేయండి ప్లీజ్. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదానీ ఇండైట్మెంట్ లో ఆయన పేరు మీద చార్జెస్ వచ్చినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ఇంకొక క్లిప్పింగ్ విన్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్, నన్ను సన్మానించాల్సింది పోయి నా మీదనే ఇట్లా కేసులు వేస్తారా, మళ్ళీ సన్మానించాలంట, శాలువాలు కప్పాల్సింది పోయి మీరు నా మీద ఇలా రాస్తారా అని మిమ్మల్ని కూడా లాగారు ఆయన స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈ ఇద్దరు తెలుగు ప్రస్తుత ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలి, ప్రజలని ఒక అంశం మీద నుంచి అటువైపు తెలంగాణలో వాళ్ళు ఫెయిల్యూర్ గవర్నమెంట్ నుంచి ఎలా దారి మళ్లించాలి, ఇటువైపు ఏమో అటువైపు యుఎస్ లో ఇండైట్మెంట్ ఎంత మామూలు విషయమా చెప్పండి. మన భారతదేశం ఖ్యాతిని అపఖ్యాతి చేసేశారు. ఎలా డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి తీసుకురావాలి, ప్రజలను మధ్య పెట్టాలి. దిస్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. వి షుడ్ నాట్ డిస్కస్. రైట్ ఓకే చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారో ఈవెన్ జనసేన చాలా కంఫర్టబుల్గా ట్యూన్స్ మార్చారు. తొలిసారి జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క వాదన ఏముండెనో, పవన్ కళ్యాణ్ గారి వాదన ఏముండెనో మనందరికీ బ్రహ్మాండంగా తెలుసు. ఏ స్థాయిలో మనం తిట్టుకున్నారు జగన్మోహన్ మీరే చెప్పండి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో పదే రావడం మంచిది కాదు, పెద్ద నోట్ల విషయంలో ఎలాగైతే ఉండిందో ఆయన స్టాండ్, ఈ ఎలక్షన్ లో కూడా పదే రాకూడదు అని చెప్పి ఆయన కూడా మొదటి నుంచి ఇదే ఒక స్టాండ్ ఉంది. అలాగని చెప్పి జమిలి అట్లనా ఇట్లనా లేదు, కానీ మొత్తం మీద అయితే ఈ పదే ఎలక్షన్స్ ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నేను మీకు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను, జమిలి ఎన్నికల విషయంలో జేఎస్పీ గారు నేనేమంటే ఇవాళ ఒకటి లేడు ఆయన నేనేమంటున్నానంటే 2004లోనే మేము రెండు ఎన్నికలు కలిసి వెళ్ళాలి అనేటువంటిది 2004లోనే భావించాం. మీరు చూడండి సార్ ఒకసారి. నేను చెప్పేది 2004లో కూడా రెండు ఎన్నికల్ని కలిపి పెట్టాం. అంటే
కలిసి అంటే నేనేమన్నానంటే ఎన్నికలు అనేవి పదే పదే రాకూడదు, రాని వల్ల ఇబ్బందులు వస్తాయని అనేటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగు రాష్ట్రాలకు అట్నే ఉండాలి. కేంద్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు అలాగే ఉండే, వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు అలాగే ఉండే. 2019 జరగాల్సిన కేసీఆర్ గారు 6 నెలలు ముందుకు తీసుకెళ్లారు. దయచేసి ఒక నిమిషం అన్న మీరేనండి, ఒక నిమిషం. 2000 చంద్రబాబు నాయుడు గారు చెప్పి, చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ అసెంబ్లీ ఒకసారే పెట్టాలనే వరకు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా జరిగాయి. మీరు ఒకసారి చూసుకోండి సార్, హిస్టరీ చూడండి. 2 రాష్ట్రాలు విడివిడిగా జరిగినాయి. అప్పుడు దాకా ఇప్పుడు మీకు చూస్తే అప్పుడు దాకా విడివిడిగా జరిగినాయి. దాని తర్వాత కదా 99లో కదా జరిగిందని మీకు తర్వాత చూసుకోండి. మీరు విడివిడిగా జరిగి అంత ముందంతా కూడా ఎలక్షన్స్ అది దానికి అలా తీసుకురావాలని దాని తర్వాత కూడా ముందస్తు వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది ఆనాడు. కేంద్ర ప్రభుత్వాన్ని వాజ్పేయి మేమేమి నాలుగు మార్చలేదు. నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సరే రామకృష్ణ గారు ఎంత సమర్థించినా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కంఫర్టబుల్గా ట్యూన్ మార్చారు. బికాస్ దే ఆర్ ఇన్ ఎన్డీఏ, తప్పదు ఒకటి. రెండవది, అది మా అభిప్రాయం మార్చుకుంటే కూడా తప్పలేదండి. ఖచ్చితంగా ఎన్డీఏలో లేని వాళ్ళే నేనేమన్నా అభిప్రాయం మార్చుకుంటే, ఇప్పుడు రాజకీయ పార్టీగా వాళ్ళు చర్చ చేసి లేదు ఇవాళ ఈ ప్రభుత్వం ఇట్లా అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం మనం ఇట్లా ఉంటే బాగానే ఉంటుంది అనుకుంటే తప్పే, దే ఆర్ ఎట్ లిబర్టీ. కానీ ట్యూన్ మార్చారు. నేను ఒకటి, ఇవాళ దేశంలో 100% ఏదో ఇబ్బంది ఉంది, లేకపోతే ఖచ్చితంగా ఒకటండి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెషినరీని నమ్మకుండా ప్రతి రాష్ట్రానికి మేమే ప్రధాన పరిశీలకులుగా ప్రధాన ప్రచారకులుగా పోవాలనుకున్నప్పుడు ఇబ్బంది తప్పితే, జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులలో మోదీ గారి ఇమేజ్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు వాడుకోవాలి అని ఆలోచన తప్పితే పెద్దగా ఏమైందండి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికే జరిగింది, జరిగేది కాదు. ఇది దేశవ్యాప్తంగా స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి చట్టబద్ధంగా పార్లమెంట్ లో చేస్తే తప్ప అయ్యేది కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లే మనోళ్ళు ఒప్పుకోలేదు, అంత గొప్ప దేశం ఇది. కాబట్టి అంత ఈజీ కాదులేండి. చూద్దాం ఏం జరుగుతుందో. శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినూష రెడ్డి గారు అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.